గుంటూరు జిల్లా తెనాలి పోలింగ్ కేంద్రంలో క్యూలో రమ్మన్నందుకు ఓటరుపై చేయి చేసుకున్నాడు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తిరిగి ఓటరు కూడా ఎమ్మెల్యేపై చేయి చేసుకున్నాడు. దీంతో శివకుమార్ అనుచరులు ఓటరుపై మూకుమ్మడిగా దాడికి దిగారు. గుంటూరు జిల్లా తెనాలి పోలింగ్ కేంద్రంలో క్యూలో రమ్మన్నందుకు ఓటరుపై చేయి చేసుకున్నాడు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తిరిగి ఓటరు కూడా ఎమ్మెల్యేపై చేయి చేసుకున్నాడు. దీంతో శివకుమార్ అనుచరులు ఓటరుపై మూకుమ్మడిగా దాడికి దిగారు.
గుంటూరు జిల్లా తెనాలి పోలింగ్ కేంద్రంలో క్యూలో రమ్మన్నందుకు ఓటరుపై చేయి చేసుకున్నాడు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తిరిగి ఓటర్ కూడా ఎమ్మెల్యేపై చేయి చేసుకున్నాడు. దీంతో శివకుమార్ అనుచరులు ఓటరుపై మూకుముడిగా దాడికి దిగారు. ఈ ఘటనకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్. అనిల్. గుంటూరు జిల్లా తెనాలిలో ఎమ్మెల్యే శివకుమార్ పైన కూడా ఓటరు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఓటేసేందుకు తన కుటుంబ సభ్యులతో సహా అన్నాబత్తుని శివకుమార్ తెనాలిలో బూత్కి ఓటేయడానికి వెళ్ళిన సమయంలో ఏదైతే టీడీపీ కార్యకర్తగా ఉన్న సుధాకర్ అనే వ్యక్తి అతనిపై దుర్భాషలు ఆడారని మనకి అక్కడ ప్రాథమిక సమాచారం తెలుస్తుంది. దుర్భాషలు ఆడిన నేపథ్యంలోనే ఆయన చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆయన కూడా అతను చెంప చెల్లు అనిపించాడు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పుడు వైసీపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తూ వాళ్ళ కుటుంబ సమేతంగా వెళ్తున్న సమయంలో దుర్భాషలు ఆడాడు అనే దాని మీద ఈ వివాదం కూడా చోటు చేసుకుంది. అలానే గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని చోట్ల ఏదైతే పొన్నూరులో గుంటూరు నగరంలోని పలు బూతుల్లో కూడా వైసీపీ టీడీపీ నేతల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఎస్పీ తుషార్ డూడి వెంటనే అక్కడ ఉన్న వారందరూ కూడా చెదరగొట్టడం జరిగింది. ఏదైతే వైసీపీ అభ్యర్థి విడుదల రజనీతో పాటు ఇలానే ఎంపీ అభ్యర్థి కిలారి రోసియే కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఏటగ్రహారం పోలింగ్ బూత్ లో ఈ సంఘటన చేసుకుంది. అంటే పల్నాడు జిల్లాకు వెళ్తే పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రోజు ఉదయం నుంచి ఏదైతే పోలింగ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నుంచి కూడా అక్కడ విధ్వంసాలు చేస్తూనే ఉన్నారు. ప్రధానంగా పల్నాడు జిల్లాలో చూసుకుంటే మాచర్ల నియోజకవర్గంలో అధికంగా అక్కడ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. జట్టిపాలెంలో ఏకంగా టీడీపీ కార్యకర్తలు అక్కడ ఈవీఎంనే పగలగొట్టడం చోటు చేసుకుంది. అలానే కారంపూడి మండలం ఒక్కచెర్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈవీఎంలు పగలగొట్టారు. దీంతో అక్కడ ఉన్న అధికారులందరూ కూడా భయంతో పరుగులు తీయడం జరిగింది. అయితే ఎలానే కాకుండా ఇప్పుడు లేటెస్ట్ గా పాలవాయి జంక్షన్ లో మాజీ ఎమ్మెల్యే ఏదైతే ఉన్న మాచర్ల ఎమ్మెల్యే ఉన్నారో ఆయన కారు పైన కూడా దాడి చేయడం జరిగింది. పిన్నెల్లి కారు మీద కాన్వాయ్ మీద కూడా దాడి చేశారు టీడీపీ కార్యకర్తలు. దీనిపైన పూర్తి స్థాయి పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. అయితే ప్రధానంగా మాచర్ల నియోజకవర్గం మొత్తం కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఘర్షణలతోనే ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. అయితే అక్కడ ఎస్పీ గాని పోలీసు అధికారులు గాని అప్రమత్తంగా ఉంటున్నారు. అయితే ఇప్పటికీ చాలా గంటల్లో ఉదయాన్నే టీడీపీ వైసీపీ కార్యకర్తలు దాడులు కూడా జరగడం జరిగింది. వైసీపీ కార్యకర్తలు కూడా దాడుల్లో టీడీపీ ఏదైతే గాయాలు కూడా అవడం జరిగింది. అలానే కేసనపల్లిలో కూడా ఇదే ఘటన చోటు చేసుకుంది. అదే కాకుండా గురిజాల నియోజకవర్గం చూసుకుంటే గురిజాల నియోజకవర్గం కేసనపల్లిలో కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఘర్షణలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. పలు ప్రాంతాల్లో వైసీపీ టీడీపీ కార్యకర్తలు దాడులు చేసుకున్నారు. అలానే మరొక నియోజకవర్గం చూసుకుంటే నర్సాపేట నియోజకవర్గంలో కూడా కొన్ని పోలింగ్ బూతుల్లో కూడా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అంటే పోలీసులు అక్కడ అదుపు చేయడంతో లాఠీ చార్జ్ కూడా చేసిన పరిస్థితి అక్కడ నెలకొంది. ఇంకొకటి చూసుకుంటే పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేట దొడ్లేరులో కూడా టీడీపీ వైసీపీ నాయకులు కార్యకర్తలు దాడులు చేసుకున్నారు. దీంతో అధికారులు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని అక్కడ లాఠీ చార్జ్ చేసిన తర్వాత అక్కడ అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికీ ప్రమాదకరంగా మాచర్ల గురిజాల నియోజకవర్గం పైన కూడా అధికార యంత్రాంగం పూర్తి దృష్టి పెట్టింది. ఎందుకంటే ఇక్కడ నిత్యం గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడే లేటెస్ట్ గా ఎమ్మెల్యే పిన్నెల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాన్వాయ్ మీద కూడా దాడులు చేయడం జరుగుతుంది. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రోజు పల్నాడు జిల్లాలో ఘర్షణలతోనే ఎన్నికల ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఎప్పటికప్పుడు పోలీసు యంత్రాంగం కూడా ఎక్కడ ఘర్షణ జరిగితే అక్కడికి వెళ్ళి అక్కడ సద్దుమణిగే పరిస్థితి చేస్తున్నారు. ఓటింగ్
ప్రక్రియ మాత్రం అధికార యంత్రాంగం కొనసాగిస్తుందని చెప్పుకోవాలి. అలానే బాపట్ల నియోజకవర్గంలో కూడా ఉదయాన్నే ఎంపీ అభ్యర్థి వైసీపీ ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్ కాన్వాయ్ మీద కూడా టీడీపీ నాయకులు కార్యకర్తలు దాడులు కూడా నిర్వహించడం చూస్తున్నాం. ఇటు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కొన్ని గుంటూరు, పలనాడు, ఇప్పుడు ఇడిపోయిన పలనాడు జిల్లాల్లో అధికంగా ఈ దాడులతోనే ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. అధికారులు మాత్రం ఖచ్చితంగా ఆ ఎన్నికలు ఎక్కడ ఘర్షణ జరిగినా వాటిని అదుపు చేసి ఎన్నికల ప్రక్రియ మాత్రం కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే సమస్యాత్మక నియోజకవర్గాలుగా ఏదైతే గురిజాల, మాచర్లను కూడా పెదకొరపాటు కూడా గతంలోనే గుర్తించడం జరిగింది. అక్కడికి పూర్తి స్థాయి పోలీస్ బందోబస్తు రాకపోవడంతోనే ఇలాంటి ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయని కూడా మనకి తెలుస్తున్న సమాచారం. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అధికంగా పల్నాడు ప్రాంతంలో మాత్రం ఈ ఘర్షణలతోనే ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది. అధికారులు మాత్రం ప్రాణాలు గుప్పట్లో పెట్టుకొని పనిచేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అలానే ప్రజలు, ఓటర్లు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇక్కడ టీడీపీ వైసీపీ నేతలు సై అంటే సై అంటున్నారు, దాడులకు దిగుతున్నారు, రాళ్లు దువ్వుకుంటున్నారు, కర్రలతో దాడి చేసుకుంటున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. అంటే అసలు ఈవీఎంలే 2 సార్ల టీడీపీ, 1 సాట కార్యకర్తలు బద్దలు కొడితే జట్టిపాలలో, ఉప్పుచెర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పగలగొట్టిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. అలానే చూసుకున్నట్లయితే ఇక్కడ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి కాన్వాయ్పై కూడా దాడులు చేసిన పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. అలానే టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు కాన్వాయ్ పైన కూడా కొంతమంది దుండగులు కూడా వైసీపీ కార్యకర్తలు కూడా దాడికి దిగారు. అయితే అది కూడా అక్కడ పోలీసులు అదుపు చేశారని చెప్పుకోవచ్చు. తర్వాత ఆ టీడీపీకి చెందిన కొన్ని వాహనాలు కూడా వైసీపీ నేతలు ధ్వంసం చేసినట్లుగా తెలుస్తా ఉంది. అసలు ఉమ్మడి గుంటూరు జిల్లాలో గుంటూరు, బాపట్లలో చదురుమదురు సంఘటనలు తప్ప మిగతా ఓటింగ్ ప్రక్రియ మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. పల్నాడులో మాత్రం ఘర్షణలతోనే ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇంకా ఏం జరుగుతుందనే భయాందోళనలో మాత్రం ఓటర్లు ఉన్నారు. పోలీసు యంత్రాంగం గానీ, ఉన్నతాధికారులు గానీ ఈ ఏదైతే గురిజాల, మాచర్ల నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించి అక్కడ ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కూడా ఇక్కడ ప్రజానీకం కూడా కోరుకుంటున్నారు. ఓటర్లు తమ ఓటుకి వినియోగించుకోవాలంటే ఎక్కడ ఏ ఘర్షణ జరిగిద్దని భయాందోళన చెందుతున్నారు. ఇలానే జరుగుతున్న సమయంలో ఏజెంట్లు కూడా ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏజెంట్లు వాదనలే ఇక్కడ గొడవలకు చోటు చేసుకుంటున్న ఒక ప్రధాన కారణంగా మనకు తెలుస్తుంది. వీళ్ళందరినీ కూడా అధికార యంత్రాంగం కంట్రోల్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అయితే ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే అభ్యర్థుల మీద, కాన్వాయ్ల మీద దాడులు చేసే పరిస్థితులు వచ్చినాయి. అంటే బాపట్లలో కూడా ఉదయాన్నే నందిగం సురేష్ కాన్వాయ్ మీద కూడా దాడులు చేశారు. అంటే ఇదంతా కూడా డి అంటే డి అని ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసు అధికారులు కానీ, ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి పల్నాడు ప్రాంతంలో ఏదైతే గురిజాల, మాచర్ల, పెదకూరపాడు, నర్సాపేట నియోజకవర్గాల్లో సజీవుగా ఓటు హక్కు ప్రజలు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని ఇక్కడ ప్రజలు కోరుతున్నారు. పవర్ టు స్టూడియో. అనిల్, అయితే మీరు చెప్పినట్లుగా ఇక్కడ మనం పల్నాడు జిల్లాలో ఇక్కడ నర్సరావుపేట నియోజకవర్గం కావచ్చు, గురజాల నియోజకవర్గం కావచ్చు, రెంటాల్లో కావచ్చు, పలు ఘర్షణలు హింసాత్మకంగా మారిన సంఘటనలు మన విజువల్స్ లో కూడా చూసినట్లయితే కొంతమందికి గాయాలవటం కూడా చూసాము. ఏంటి ఓవరాల్ సంఘటనలో పోలీసుల పాత్ర ఏ విధంగా ఉంది? అయితే మొత్తం మీద చూసుకున్నట్టే ఎన్నికల సంఘమే ఈ మూడు నియోజకవర్గాలు సమస్యాత్మకంగా ఉన్న నియోజకవర్గాలుగా గుర్తించడం జరిగింది. కొంత బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ అయితే వాళ్ళు కొన్ని బూతుల వరకే వాళ్ళు ఎంచుకున్నారు. ఎందుకంటే ఈ బూతులు గతంలో జరిగిన ఘర్షణల దృష్టిలో పెట్టుకుని ఆ బూతుల వరకే పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే అక్కడ బందోబస్తు ఉన్న చోట ఇక్కడ దాడులు జరగలేదు. మరి కొత్త పోలింగ్ బూతుల్లో మాత్రం ఈ దాడులు జరగడం జరిగింది. ఇక్కడ కొత్త కోణం ఏంటంటే ఏదైతే గతంలో వాళ్ళు ఏదైతే వాదనలు జరిగినో, ఘర్షణ జరిగినో, దాడులు జరిగినో వాటి మీద దృష్టి సారించారు. అయితే టీడీపీ, వైసీపీ నాయకులు మాత్రం మిగతా పోలింగ్ బూతుల్లో మాత్రం దాడులు చేసుకోవడం జరిగింది. ఈవీఎంలు ధ్వంసం చేసే పరిస్థితి ఇక్కడ నెలకొందంటే ఎంత దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ
ఇటువైపు వైసీపీ కానీ టీడీపీ కానీ నాయకులు కార్యకర్తలు ఎక్కడా తగ్గట్లేదని చెప్పాలి. దీన్ని మాత్రం పోలీసు ఉన్నతాధికారులు మాత్రం ప్రత్యేక దృష్టి సారించాలి. ఎందుకంటే ఓటర్లు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకంటే ఎక్కడ ఏం జరిగిద్దనే ఒక భయాందోళనలో ఉన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి సమయం కూడా దగ్గర పడింది. 6 గంటలకే ఇక్కడ 5 గంటలు కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, వాటి లోపలనే ఓటు ముగించే అవకాశాలు ఉన్నాయి. అంటే దీంట్లో ఏంటంటే ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూ లైన్ లో ఉంటే మాత్రం వారికి 1 గంట అదనమైనా సరే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈసీ కూడా అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఇంకా 3 గంటలు కానీ 2 గంటలు కానీ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఇక్కడ పూర్తిగా ఈ ప్రాంతంలో ఓటు హక్కు ప్రజలు వినియోగించుకునేలా అధికారులు చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో. రైట్ అనిల్, థ్యాంక్ యూ. బయట